తెలంగాణ రాష్ట్రంలో అత్యంత టాక్సిక్ హెర్బిసైడ్ ఏదైతే చాలా ప్రమాదకరమైన గడ్డి మందుందో పారాక్వాట్ని బ్యాన్ చేశారు. దీని వినియోగం నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పారాక్వాట్పై నిషేధం విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వు 60 రోజుల పాటు అమల్లో ఉంటుంది. పారాక్వాట్ అమ్మకం కావచ్చు, నిల్వలు కావచ్చు, వినియోగంపై పూర్తిగా ఆంక్షలు అమలవుతాయి. రీసెంట్గా రాహుల్ రామకృష్ణ అని చెప్పి ఒక యాక్టర్ వాళ్ళ బంధువులు దీనివల్ల చనిపోయారని చెప్పి, ముఖ్యంగా మనం చూస్తే కనుక ఇది ఫార్మర్స్ ఎక్స్పోజ్ అవుతే కనుక లివర్ ఫెయిల్యూర్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఇంటెన్షనల్గా ఎక్స్పోజ్ అయినా అన్ఇంటెన్షనల్గా ఎక్స్పోజ్ అయినా సరే చాలా ఆరోగ్యపరమైన సమస్య ఉంటాయి అనమాట. చాలా కొద్దిపాటి ఎక్స్పోజర్ కూడా ఫెటాలిటీకి దారితీసే ప్రమాదం అనమాట. దాంతో చాలా మంది దీనిపైన అలారం రైజ్ చేశారు. పారాక్వాట్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. ఇది ఒక హెర్బిసైడ్ అన్నమాట. చాలా డేంజరస్ హెర్బిసైడ్ అని చెప్పొచ్చు. ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ 1968 సెక్షన్ 27 ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఈ పారాక్వాట్ని బ్యాన్ చేసింది.